Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today's topic is linear data structures. We'll see the definition of linear data structures. So it is one type of organizing the data in a sequential order. That means an element is contains before and after sequence of elements. See this example. So first element is not having any before element and last element not having any after element. In between that we have to arrange the elements in a sequential order. Next, types of linear data structures. Four types is there: arrays, linked list, stacks, queues. Arrays means we have to use the same type of elements stored in the continuous memory locations. See this example. So below numbers are the index numbers or index values, and after the 200 to 206 are the memory locations. In between that we are using different data elements. So these are all related to alphabets, right? That's why it is called it as homogeneous. Next, linked list. Linked list is a collection of nodes, each containing an element and a reference to the next node. So see this example. So this one is the node. This node is connecting to another node and this node is connecting to another node. That's why it is called it as a linked node or linked list. Next, stacks is a collection of elements with last in first out order or first in last out order. See this example. We have to take a stack of books. In this, we have to remove the starting. Means whatever we are inserting at the last, that book was we are deleting. So that is last in first out. If you are deleting the first book, that is ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. లాస్ట్లో దాన్ని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ క్యూస్. క్యూస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ ఆర్ లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ ఆర్డర్. ఓకే, సీ దిస్ ఎగ్జాంపుల్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ఫస్ట్ బయట అవుట్ అవుతుంది. లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో ఈ క్యూలోకి అది లాస్ట్లో అవుట్ అవుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్లో ఏంటి అంటే ఫస్ట్ మనం ఏ ఏ ఎలిమెంట్నైనా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో సైజ్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు. ఐ మీన్ యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఎలిమెంట్స్ ఏదన్నా కానీ వాటి వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. వీటిల్లో లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో అరేస్, లింక్డ్ లిస్ట్ ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా సర్చింగ్, డేటా సార్టింగ్, మ్యానిపులేషన్ డేటా ఇవన్నీ ఏంటి అంటే సమ్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్లో కూడా మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ చాలా అల్గోరిథమ్స్ అనేది ఉన్నాయి లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో. అల్గోరిథమ్స్ అన్నీ కూడా ఏంటి అంటే సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అల్గోరిథమ్స్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. సో సీక్వెన్స్లో ఉండే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలి అంటే టైం కన్జ్యూమింగ్ అనమాట. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా పాయింటర్స్, స్టాక్స్ అనేదాన్ని యూజ్ చేయాలి. ఇవి యూజ్ చేసి మనం లింక్స్ అనేదాన్ని ప్రొవైడ్ చేయాలి అంటే అడిషనల్ మెమరీ అనేది నీడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో సర్చింగ్, సార్టింగ్ ఇవి రెండు అల్గోరిథమ్స్ ఏంటంటే కాంప్లెక్స్. దట్స్ వై అవి కూడా ఏంటి అంటే టైం కన్జ్యూమింగ్ అనమాట. నెక్స్ట్ మెమరీలో అన్ని లొకేషన్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేయలేం. సో ఎక్కడో ఒక దగ్గర కొంచెం ప్లేస్ అనేది గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అలాంటప్పుడు దాన్ని ఇన్ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ అంటారు. నెక్స్ట్ ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది అన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికైతే సపోర్ట్ చేయదు. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో దీంట్లో వచ్చి ట్రావర్సింగ్, ఇన్సర్షన్, డెలీషన్, సర్చింగ్, సార్టింగ్ అని 5 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ట్రావర్సింగ్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేదాన్ని ఎవ్రీ టైం విజిట్ చేసుకుంటా వెళ్ళాలి. నెక్స్ట్ ఇన్సర్ట్ అంటే ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్లోకి ఎలిమెంట్స్ అనేదాన్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. డెలీషన్ అంటే ఏంటి, ర్యాండమ్గా ఎలిమెంట్స్ అనేదాన్ని డిలీట్ చేసుకుంటూ వెళ్తాం. సర్చింగ్ అంటే ఏంటి అంటే ఒక మెమరీ యొక్క లొకేషన్
ఆ వేరియబుల్ డేటా ఎలిమెంట్ ఏ మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయిందో దాన్ని ఫైండ్ ఔట్ చేయడమే సెర్చింగ్. సార్టింగ్ అంటే ఏంటి అంటే ఎలిమెంట్స్ అన్నిటిని గూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయడం. సో, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇన్సర్షన్ సార్ట్, సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్. సో, దిస్ ఈస్ ద టుడేస్ టాపిక్.